వస్తే జర్నీ చేస్తా అంటే ఒక వీడియో చూసాను. ఒక కమ్యూనిస్టు ఒక ఎర్ర జెండాకు సంబంధించినటువంటి ఒక లుచ్చా విధవ హిందుత్వానికి సంబంధించి హిందుత్వం అనేది దరిద్రమైనటువంటి మతం అని అసలు చెప్పడం, ఆ వీడియో చూసిన తర్వాత కడుపు కాలి నేను వీడియో చేస్తున్నా. ఈ కమ్యూనిస్ట్ కి ఎర్ర జెండా వాళ్ళకి హిందుత్వం అంటేనే పడదా, హిందువుల్ని భారతదేశంలో ఉంచాలనుకోవట్లేదా? వీళ్ళు ఏమనుకుంటున్నారు అసలు? ఒకసారి వీడు అన్న పదం వినండి. నా పేరు వేణుగోపాల్. మీరు హిందూ మతాన్ని పాటించే వాళ్ళైనా? మతం అంత దుర్మార్గమైన మతం లేదు. చూసారు కదా, ఇలాంటి ఎదవ వీడు ఎవడరా అంటే, గతంలో హరవర్ రావణ్ మీకు తెలిసే ఉంటది, కమ్యూనిస్ట్ సంబంధించిన అతను, నక్సలైట్ సంబంధించిన అతనికి స్వయాన మేనల్లుడు ఈ లుచ్చా లఫంగి ఎదవ. ఒక హైదరాబాద్ లో జరిగినటువంటి ఒక పుస్తక ప్రదర్శనలో ఒక సైనికుడు అక్కడికి వెళ్లి పుస్తకాలు చూస్తూ ఒక పుస్తకాన్ని చూశాడు. తిరుమల బాలాజీ బౌద్ధుని రూపమా అంటూ ఒక పుస్తకం పెట్టినారు. వెంకటేశ్వర స్వామిని బౌద్ధునిలాగా మేకప్ చేస్తున్నారు. దాన్ని చూసిన తర్వాత మీకు ఎందుకు హిందువులు ఇలా మీరు అవహేళన చేస్తున్నారు అని అడిగితే, వాడు పిచ్చు కుక్క మాట్లాడాడు. హిందువులు నీచంగా చేస్తూ మాట్లాడాడు. ఈ కమ్యూనిస్టు వాళ్ళకి వీళ్ళకి హిందుత్వం అంటేనే పడదా, మిగతా రెండు మతాల జోలికి వీళ్ళు ఎందుకు వెళ్ళరు? వెళితే వీళ్ళు తలకాయలు తీసేస్తారని భయమా, లేకపోతే వాళ్ళ యొక్క బానిస కుక్కలా వీళ్ళు? ఈ వేణుగోపాల్ అనే లఫంగి వెధవ ఎవడైతే ఉన్నాడో అలాంటి వాళ్ళందరికీ చెబుతున్నా, మిమ్మల్ని బట్టలు ఉడిదీసి రోడ్ల మీద కొట్టే సమయం వస్తుంది. మీ ఇష్టం వచ్చినట్టు మీరు హిందుత్వం మీద మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడే హిందువులంతా ఏకమవుతున్నారు. మీరు ఏ మతాలకైతే కొమ్ము కాస్తూ వారిని పెంచడం కోసం హిందుత్వాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారో, అదే హిందువులు ఏకమై మీ అందరిని తరిమి బట్టలు తీసుకొట్టే రోజు దగ్గరలో ఉన్నాయని హెచ్చరిస్తున్నా. ప్రతి హిందువు తెలుసుకోండి, ఇలాంటి ఎదవలను ఎక్కడ కనపడిన ఉపేక్షించద్దు. ఇట్లాంటి నీచుల్ని టీటీడీనే చూసుకోవాలి. టీటీడీ సంబంధించి వెంకటేశ్వర స్వామి సంబంధించి ఎవడు తక్కువగా మాట్లాడినా, ఎవడు తక్కువ చేసి మాట్లాడినా గానీ ముందుగా బాధ్యత తీసుకోవాల్సింది టీటీడీ వారే, టీటీడీ చైర్మన్ గారే. అలాగే ప్రభుత్వం కూడా ఒక మతం మీద ఈ విధంగా దాడి జరుగుతూ ఉంటే ప్రభుత్వం కూడా చూసి చూడనట్టు ఉండడం చాలా బాధాకరం. కూటమి ప్రభుత్వాన్ని కూడా వేడుకుంటున్నాయా, పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా చూడండి. ఇప్పటికైనా హిందువులు మేలుకొని ఒకటవ్వాలని, హిందుత్వం కోసం, సనాతన ధర్మ రక్షణ పొడుగు సాధన కోసం పోరాడాలని కోరుకుంటున్నా. భారతీయతను కాపాడుకుందాం, గోమాతను రక్షించుకుందాం. దయచేసి నా వీడియోని షేర్ చేయండి, 10 మందికి చేరాలి. మీరు లైక్ కొడితేనే ఖచ్చితంగా నా సబ్స్క్రైబర్లకు అందరికి కూడా ముందు డిస్ప్లేలో వస్తుంది, ప్రతి ఒక్కరు చూడగలుగుతారు. ధర్మం మీద జరుగుతున్న దాడిని అడ్డుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రాగలుగుతారు. కాబట్టి మరొకసారి అందరిని వేడుకుంటున్నా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భారతీయతను కాపాడుకుందాం, గోమాతను రక్షించుకుందాం, సనాతన ధర్మ బోర్డు రక్షణ సాధనకై పోరాడదాం. జై హింద్. ఓం నమః శివాయ. గోవిందా గోవిందా. జై శ్రీరామ్.